2025 లో మీకు నచ్చిన బెస్ట్ మూవీ ఏది? సో హాయ్ గైస్, ఇయర్ ఎండింగ్ అయితే వచ్చేసాం. సో ఈ ఇయర్ లో చాలా మూవీస్ రిలీజ్ అయిపోయాయి. సో ఈ ఇయర్ లో నాకు నచ్చిన టాప్ 5 మూవీస్ గురించి మాట్లాడదాం. సో ఒక్కొక్క ఇండస్ట్రీ నుండి ఒక్కొక్క మూవీ అయితే పిక్ చేశాను. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ ఇయర్ లో తెలుగులో నాకు బాగా నచ్చిన మూవీ వచ్చేసి లిటిల్ హార్ట్స్ మూవీ అయితే నేను చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. ఆ లవ్ స్టోరీ గానీ, ఆ కామెడీ గానీ, ఆ క్యారెక్టరైజేషన్ గానీ, అండ్ అలానే కాత్యాయని నా లవ్ చేయర్ సాంగ్ అయితే ఆ పాట నోట్లో వస్తానే ఉంది ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు. సో లిటిల్ హార్ట్స్ అయితే నన్ను ఆల్ ఆస్పెక్ట్స్ లో అయితే నన్ను బాగా ఎంటర్టైన్ చేసింది. అండ్ అలానే తమిళ్లో నాకు నచ్చిన బెస్ట్ మూవీ వచ్చేసి 3BHK మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా రిలేటబుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక ఇల్లు కట్టుకోవాలని డ్రీమ్ ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళు పడే స్ట్రగుల్స్ కానీ, వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, అండ్ అలానే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ మలయాళంలో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ వచ్చేసి పోన్ మ్యాన్. నాకు మలయాళంలో బాగా నచ్చేది ఏంటంటే చాలా సింపుల్ స్టోరీని చాలా కాంప్లికేటెడ్ గా చూపిస్తారు. అది నాకు బాగా నచ్చుతుంది. ఈ సినిమా స్టోరీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే వీడియో షార్ట్ గా ఉంటుంది కాబట్టి. మీరు ఈ సినిమా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ కన్నడలో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ వచ్చేసి మహావతార్ నరసింహ. ఈ మూవీ యానిమేటెడ్ అయి ఉండొచ్చు, బట్ ఏ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిందో మనందరికీ తెలుసు. స్టోరీ మనందరికీ తెలిసినా కూడా దాన్ని ఎంత నీట్ గా ప్రెజెంట్ చేశారు. ఆ సాంగ్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్స్. సో మన స్టోరీస్ ని ఇలా కూడా చూపించచ్చా అని చెప్పేసి అశ్విన్ కుమార్ గారు అయితే చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు మూవీని. అండ్ ఇందులో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ వచ్చేసి చావా. సో చావా మూవీ మీరు కానీ మిస్ అయితే మాత్రం మీరు ఇయర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ మిస్ అయినట్టే. ఎందుకంటే ఈ మూవీలో శంభాజీ మహారాజ్ గారిని చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ అలానే ప్రీ క్లైమాక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా తీశారు. అండ్ లాస్ట్ వచ్చేసి మన హాలీవుడ్ మూవీ నుండి నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ వచ్చేసి F1. ఈ మూవీ మీరు టీవీలో చూస్తుంటే మాత్రం ఈ మూవీ మీకు పెద్దగా నచ్చదు, కానీ ఈ మూవీ మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం రేసింగ్ ఉంటుంది అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నాకు పెద్దగా F1 గురించి తెలియదు, బట్ ఈ మూవీ నేను థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఇయర్ లో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన మూవీ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైబ్ ఆన్ బ్రూస్.